న్యాయం జరుగుతదనే ఆశ. తప్పు చేసినోళ్లకు తప్పకుండా శిక్ష పడాలి అనే పట్టుదల. 24 ఏళ్ల పోరాటం. ఉత్తగేం పోలేదు. అదేనులా 2002లా ఏం జరిగిందో తెలవకుండా జీవిడిచిన హీరోయిన్ ప్రత్యూష కేసులా ఇవాళ సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఆ ముచ్చట్లేంటియో సుద్దాం పాన్రి. 100 మంది నేరస్తులు తప్పించుకొని పోయినా పర్వాలేదు కానీ ఒక్క అమాయకునికి శిక్ష పడొద్దనేది ఎందుకు వచ్చిందో ఏమిటికొచ్చిందో కానీ అన్యాయాలు చేసిన వాళ్ళకు ఆసరైతున్నది. మరి లేకుంటే ఏంది? 24 ఏళ్ల కింద తెలంగాణ ఆడబిడ్డ ప్రత్యూషను అడ్డగోలుగా ఆగం చేసి చంపితే ఇన్నాళ్ళకు ఆ తీర్పు వస్తే సరే ఆలస్యమైనా దేశంలో అన్యాయం చేసిన వాళ్ళకు శిక్షలు పడతాయని నిరూపించిన ఈ కోర్టులు కానీ ఈ 24 ఏళ్లలో తప్పు చేసిన ఈ సిద్ధార్థ రెడ్డి దర్జాగా బయట తిరిగిండు, వ్యాపారాలు చేసుకున్నాడు. ప్రత్యూష కేసు నుంచి తప్పించుకునే తానికి చెయ్యరాని పనులు చేసిండు. న్యాయం కోసం పోరాటం చేస్తున్న ప్రత్యూష తరపోళ్లను మభ్యపెట్టి మాయ చేయాలని చూసిండు. పాలనురుగు తిరుగుండే ప్రత్యూష నవ్వులను నలిపేసినోనికి గంత అనుకూలమా? మన ఇంటి ఆడిబిడ్డ తీరుండే ప్రత్యూషను పొట్టన పెట్టుకున్న సిద్ధార్థ రెడ్డికి శిక్షేసేతానికి ఇన్నేళ్లు పడుతుందా? మోసాలు నేరాలు ఘోరాలు తెలియని అమాయకురాలు ప్రత్యూష. అప్పుడప్పుడే సినిమా లోకంలోకి అడుగు పెడుతున్న ప్రత్యూష ఎంతో ఎత్తుకు ఎదుగుతుంది అనుకుంటే నడుమిట్లనే తన నవ్వును నాశనం చేసిండ్రు. అసొంటి తప్పు చేసినోనికి 24 గంటలల్లో శిక్షలు పడితే కదా దేశంలో నేరాలు తగ్గేది. కానీ 24 ఏండ్లకు శిక్షలు పడితే తప్పులు చేసేటోళ్లకు ధైర్యం ఇచ్చినట్టు కాదా? అమెరికా దేశంలో ఓ పోలీస్ ఆఫీసర్ నిర్లక్ష్యం చేయబట్టి జాహ్నవి అనే మన ఆడబిడ్డ జీవిడిస్తే 3 ఏండ్లల్లా 262 కోట్లు అక్కడి సర్కారు కట్టించింది. కానీ మన దేశంలో ఓ ఆడబిడ్డను రేప్ చేసి చంపితే 24 ఏండ్లైనా న్యాయం జరగనట్టు జరిగింది. హైకోర్టు ఏ తీర్పు ఇచ్చిందో అదే తీర్పును సుప్రీంకోర్టు ఖరారు చేసింది. తప్పు చేసింది గాక సిగ్గు లేకుండా సుప్రీంకోర్టుకు వస్తావా అన్నట్టు సుత్తెతోని నెత్తి మీద కొట్టి సిద్ధార్థ రెడ్డికి శిక్షేసింది. అయితే ఇంత జరిగిన మన దేశం, మన మతం, మన బీసీ వర్గం అనేటోళ్ళు ప్రత్యూష కేసు మీద సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మీద గట్టిగా ఎందుకు మాట్లాడతలేరో వాళ్ళకే తెలవాలి. ఇదే ముచ్చట ఏదన్నా మతానికి ముడిపడి ఉంటే ఎంత రచ్చ చేసేటోళ్ళు కదా. సరే వెనుకో ముందో తప్పు చేస్తే శిక్ష పడక తప్పది, కటకటాలకు ఓక తప్పది. ఆలస్యమైన దేశంలో న్యాయం అనేది జరుగుతుందని సుప్రీంకోర్టు చెప్పకనే చెప్పింది. కానీ ఈ తీర్పు మీద ప్రత్యూష తల్లి నా బిడ్డను బలవంతం చేసి చంపినోళ్లకు పడాల్సిన శిక్ష పడలేదు, ఇది నాకు న్యాయం అనిపిస్తలేదు అన్నట్టు మాట్లాడే వరకు తల్లి బాధలు తెలిసిన తెలంగాణ ఆడబిడ్డల గుండెలు తల్లడిల్లుతున్నాయి. జర గిసోంటి కేసులు వచ్చినప్పుడైనా సుప్రీంకోర్టు రేపులు ఆడబిడ్డల మీద అఘాయిత్యాల కేసులను 2 ఏండ్లలో తేల్చాల్సిందే అనేది ఓ తీర్పు ఇస్తే మంచిగా ఉండని కోరుకుంటున్నారు. ప్రత్యూష తల్లి బాధను చూసిన 2 తెలుగు రాష్ట్రాల పబ్లిక్.